పాడుతున్నాను చెప్తున్నాను. నేను చెప్తున్నాను అపవాదతో చెప్తున్నాను. స్తోత్రం. ఆమేన్. నువ్వు మాట్లాడ అపవాదతో. స్తోత్రం. నేను ఓడిపోను. ప్రభు నాతో ఉన్నాడు. ప్రభు నాలో ఉన్నాడు. ప్రభు నా కొరకు ప్రాణం పెట్టి విజయించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన రారాజుగా రాబోతున్నాడు నా కొరకు. ఆమేన్. లోకంలో ఉన్న నీకంటే, లోకంలో ఉన్న పరిస్థితుల కంటే, లోకంలో ఉన్న శ్రమల కంటే నాలో ఉన్నవాడు, నన్ను అభిషేకించిన వాడు, నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, ఆత్మతో అభిషేకించి వరమిచ్చిన వాడు నా దేవుడు గొప్పవాడు. ఆమేన్. ఆత్మదేవుడు కదిలించడం మొదలుపెట్టాడు. ఆత్మదేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆత్మదేవుడు పరిచించడం మొదలుపెట్టాడు. ఆత్మదేవుడు పరిగణించడం మొదలుపెట్టాడు ఆయన. స్తోత్రం. ఒక మందిరమే మారింది. అగ్నిగుండం ఒక మందిరమే మారింది. ఆ తంత్రం ఏర్పడుతున్న ఎరికో సముద్రం, ఎరికో గోడలు, ఎరిగి స్తోత్రం బైబిల్ పట్టణమై మారినట్లుగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎరికో గోడలు కూలిన చోటనే స్తోత్రం దైవ జనులు సిద్ధపడిన స్థలమై మారినది. హల్లెలూయా. దేవుని రాత్రిని పిలుచుకుంటున్నాడు. స్తోత్రం. ఎరికో గోడలు కూల్చివేసి రారాజుగా నిన్ను అభిషేకించడము, నీ స్థలాన్ని, నీ పరిస్థితులను ఆయన మార్చబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మగారు ప్రార్థన చేస్తూ ఒక మాట నాకు వినబడింది. స్తోత్రం స్తోత్రం. నేను ఆమె అంటూ నమ్ముతూ ప్రార్థన చేశాడు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మోషేను పిలుచుకున్నట్టుగా దేవుని స్తోత్రం. మోషేను పిలుచుకున్నట్టుగా దేవుడు ఈ రోజు ఆయన పర్వతం మీదకి నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను ఎక్కించబోతున్నాడు. నిన్ను అత్తుకోబోతున్నాడు. నిన్ను దర్శించబోతున్నాడు. అభిషేకించబోతున్నాడు. అభివృద్ధి చేయబోతున్నాడు. విస్తరింపజేయబోతున్నాడు. ఆనందించబోతున్నాడు. సీనాయి పర్వతం మీదకి ఈ రోజు ఎక్కించబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నీకు ఆనందించే స్థలం, నీకు శక్తినిచ్చే స్థలం, నీకు బలమిచ్చే స్థలం, నీకు ఘనతనిచ్చే స్థలం, నీ పరిస్థితులు మాట్లాడే స్థలం, నీకు బహుమానం ఇచ్చే స్థలం, నీ కుటుంబానికి ఓర్పు నేర్పగలిగే స్థలం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు సాధారణమైన వ్యక్తి కాదు. ఆమేన్.